ప్రిన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. 30 రూపాయలు కొడుగా. ఎంత? 30 రూపాయలు శీఘ్రం కొడుగా. నేను దస్తే కొడవను. నువ్వు కొడవమన్నంతా కొడవడానికి నేనేం వెరివెదలా కనబడుతున్నానా? రైల్వే స్టేషన్ నుంచి చచ్చిన తహసీల్దార్ గారింటికి నీకు 30 రూపాయలు కొడవాలా? 3 రూపాయలు కొడుస్తాను. కుడుచుకుంటే కుడుచుకో, కొడకపోతే మానుకో. యో మీటర్ పారయ్యా. నేను దస్తే పారను. నువ్వు పారమన్నప్పుడల్లా పారడానికి నేనేం వెరివెదను అనుకున్నావా? బెజవాడి నుంచి ఇక్కడికి రైల్లో వస్తే ఆ పెట్టెలో నెత్తి మీద 4 పంకాలేశారు, కూర్చోడానికి దిమ్మ చెక్క లాంటి బల్లేశారు, కాలు మడుచుకోవడానికి శుభ్రమైన గది కట్టారు, బాతాకాన్ని కొట్టుకోవడానికి చుట్టూరా బోళ్ళంత మంది మనుషులు. మనం చదవాలనుకుంటే ఎదంటివాడి చేతిలో పేపర్ ఉంది. ఇన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు చేసిన ఛార్జీ ఎంత? అంతా కలిపి 25 లోపు. మరి నువ్వు నన్ను డొక్కులో పడేసి డబ్బాలో గులకరాయి ఆడించినట్టు ఆడించావు. పట్టుమని 10 మైళ్ళు తిరగలేదు, నీకు 30 రూపాయలు కొడవాలా? చెమ్ముతో కొట్టానంటే శాంతానికి సిద్ధమైపోతావు కదా అప్పీరుగా. నీకు దమ్మిడి ఇవ్వను. నీ దిక్కున్న చోటు చెప్పుగా బాధలు. పల్లెటూరు వాడు కదా అని అతను మోసం చేస్తావా? మన ఊరు పరువు తీస్తున్నావు కదా, ఆయన అందిస్తే అని తీసుకుని మర్యాద వెళ్ళి అలా పెట్టి గడ్డి వెళ్ళ హప్పి. అయ్యో 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 உங்களுக்கு ஒரு வணக்கம், உங்க அப்பாவுக்கு ஒரு வணக்கம். నోర్మై, నా అప్ప సంగతి నీకెందుకురా? దాని ఇష్టం అది ఎవరితో లేచిపోయింది. చెంబుతో కొట్టానంటే శాంతానికి సిద్ధమైపోతావు కదా హప్పిని. ఏమనుకున్నావో? భలే వాడవాయా బాబు, భలే చావుగిరాకి తగిలింది పొద్దున్నే. నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు. వీడి సుత్తి కాదు బాబు రంపం. ఉప్పిరుగే కదా ఉప్పిరుగే. ఎవరు? నువ్వు మా సుబ్రహ్మణ్యం కొడుకు రాజావి కదూ? కులాసాయి రాగా పిరుగా. నేనేదో ఇలా ఉన్నాను అనుకోండి. సరే, మా చెల్లె ఎలా ఉంది? ఎవరు? సావిత్రి గురించేనా అడుగుతున్నావు? దాన్ని అధర్మరాజు కొంపలో బారేసి నువ్వు పట్నం దక్కా వచ్చావు. అలా చేయమన్నది నేనే అనుకో వెధప్పినుని. ఓ రోజున వాడికి ఏం దిమ్మదగులు పుట్టిందో ఒంటరిగా ఉన్న దాన్ని చూసి బలాత్కారం చేయబోయాడు. నేను కాదు, ఆ వెధప్పిరుగా. ఆ ధర్మరాజును కత్తికో కండగా నరికి ఆ పని చేయకపోయినా అంత పని చేసి ఓ అబ్బాయి నీ చెల్లెల్ని కాపాడాడు. ఎవరా అబ్బాయి? మన ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్ బాబు. అతన్ని నీ చెల్లెల్ని రక్షించడమే కాదు, పెళ్లి కూడా చేసుకున్నాడు. దాంతో అతగాడి మీద కక్ష కట్టి ఆ ధర్మరాజు అతని ఉద్యోగాన్ని పీకించేశాడు. దాంతో వాళ్ళ పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే మునుపు మీరు అనుభవించిన దరిద్రం అంతా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. బాబు, నిన్ను చూస్తుంటే 4 రాళ్లు సంపాదించి ఆర్థికంగా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీ తోడబుట్టింది కష్టాల్లో ఉన్నది, దాన్ని ఆదుకోవాల్సిన కనీస ధర్మం నీది. పెద్దవాడిని నా మాట విను. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను. అందులో నువ్వు సవరించడం చేత్తో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రయోజకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో. రాజా, రాజా, నమస్కారం సార్. ద్రోహి, నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? నీ రక్తం కళ్ళ చూస్తాను. నాకు శిక్ష పడ్డా సరే నేను చంపేస్తాను రా. నీ అంతు నిన్ను. ఆర్డర్ ఆర్డర్. నువ్వు దౌర్జన్యం చేయడానికి కోర్టు అనుకున్నావా మరి ఏదైనా అనుకున్నావా? సారీ సార్, ఒక ప్రముఖ ప్రఖ్యాత జర్నలిస్ట్ అయ్యుండి కూడా ఇంత ఆవేశంగా మూర్ఖంగా ప్రవర్తించాను అంటే నా మనోవేదన మీకు ఏ విధంగా చెప్పుకోను, ఎలా చెప్పుకోను? స్వర్గస్థురాలైన చెంచల నా అభిమాన నర్తకి, ఆమె అభిమాన సంఘానికి నేను ప్రెసిడెంట్ కూడాను. నా కళ్ళ ముందే ఇంత ఘోరం చేసిన ఈ దుర్మార్గుడు మళ్ళీ నాకు అడ్డపడేసరికి ఈ ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను. ఇలాంటి దుర్మార్గుడిని క్షమించండి సార్. ఒక అమాయకుని నేరస్థము చేసి కొలుపుతున్నావా? అనుభవిస్తావరా లింగం, అనుభవిస్తావు. ప్రాసిక్యూషన్ వారు చేసిన నిరూపణలను బట్టి మావిళ్లపల్లి రామారావు అనబడే ఈ ముద్దాయి స్థానిక క్లబ్ డాన్సర్ కుమారి చెంచల్ను హత్య చేశాడని కోర్టు వారు విశ్వసించడం వల్ల ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల
కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అమ్మలింగం ఎంత దారుణాన్ని కొడుకెట్టారు. ద్రోహి, నువ్వు విక్రమినావా? నీ చంపేస్తాను, నీ రక్తం కలగుస్తాను. నాకు ఉరి శిక్ష పడ సరే, నీ చంపేస్తాను రా. అన్యాయం, హత్య చేయలేదు, హత్య చేయలేదు. రాజా, గురుమూర్తి గారు, మా చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అండి? ఇదేనా నువ్వు రావటం? అవునండి. అయితే నీకు ఈ సంగతి తెలిసి ఉండదు. ఉద్యోగం కోసమని మీ బావ పట్టణానికి వెళితే అతని మీద ఏదో కూనీ కేసు పడిందట. ఎవడో బద్మాష్ గాడిచ్చిన దొంగ సాక్ష్యాన్ని నమ్మి అతన్ని జైల్లో పెట్టారట. ఆ సంగతి తెలిసింది నీ చెల్లెలు గుండెలు పగిలేలా ఏడుస్తూ పట్టణానికి వెళ్ళింది. ఒంటరిగా వెళ్ళిన ఆడపిల్ల ఏమవుతుందో ఏమో. మా చెల్లెలి పట్టణానికి కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో అని భయంగా ఉంది. చెల్లెమ్మ సంగతి మాకు వదిలే గురు. ఈ ఊరంతటిని జల్లెడి చేసి ఎలాగైనా గాలించారు. చెల్లెమని పట్టుకోవడం మేము చూస్తాం. మన వల్ల జైలు శిక్ష పడ్డ బావగారిని ఎలా రక్షించాలా అన్నది నువ్వు ఆలోచించు. ఆల్ రైట్, నేను అసలు విషయానికి వస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇంత ఫ్రాంక్ గా మాట్లాడే మనుషులు మీరు ఎప్పుడు చూసుంటారు కదా. నాతో మాట్లాడకపోతే మీకే నష్టం. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోపు మాట్లాడకపోతే నలుగురు వచ్చి పోట్లాడేలా చేస్తాను. ఓకే, 1 2 3. రాజా, నా మాట విని ఇంటికి వచ్చేసాయి రాజా. పిల్లలంతా నాన్న నాన్న అని ఏడుస్తున్నారు. ఇంకెప్పుడు వంట ఆలస్యం చేయదని ప్రామిస్ చేస్తున్నాను రాజా. రాజా, నేను నీ చరణదాసుని రాజా. చరణదాసి లేదు, మసాలా దోశ లేదు. రాజా, మర్యాద వెళ్ళి ఇక్కడి నుంచి. బాబాయ్ గారు, మీరైనా కాస్త చెప్పండి బాబాయ్ గారు. పోపుల డబ్బా ఏదో ఒంట్లో బాగోక వంట కాస్త ఆలస్యం అయిపోయింది. దాని గురించి నన్ను తిట్టి పిల్లల్ని కొట్టి ఇక్కడికి వచ్చేసారు. ఇంట్లో వండి నన్ను అంతా అలాగే ఉండిపోయింది. నన్ను ఏం చేయమంటారు? పిండి గారు, మీరు కడుపుతూ ఉన్నప్పుడు మీతో ఆయన డబ్బులాడి ఇలాగే వచ్చేసారా? చెప్పండి బాబాయ్ గారు. ఏమిటయ్యా ఇది? ఏమిటిది? క్రితం సార్ ఆ అమ్మాయి ఏదో తప్పు చేసిన నువ్వు చేస్తున్నావు ఏమిటి? ఇంటి వెళ్ళాలు వీధులు పడి బతిమాలుతుంటే బుద్ధి లేదట నీకు? మాస్టరు, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. రామరామ, మీకు పెళ్లి కాలేదా? ఎందుకండి అబద్ధం చెప్తారు?
కావాల్సి వస్తే ఈ తాళి చూడండి, ముగ్గురు పిల్లలు బాబాయ్ గారు. తెలుసమ్మా ఏమయ్య? ఆ వేళ ఆ తాళి చూపించి ముగ్గురు బిడ్డలు తల నాతో చెప్పలేదు నువ్వు. ఎవరైనా వింటే గట్టి పెడతావు, బుద్ధి లేటా నీకు? వెళ్ళు. ఇంకేం మాట్లాడుకో, ముందు వెంటనే వెళ్ళు. జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. వెళ్ళు. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. పోదా రండి రాజా, పిల్లల్ని తీసుకొని బీచ్ కడదాం. రండి రాజా. చూడండి, మీ గురించి ఇప్పటి వరకు ఎన్నెన్నో కళ్ళు కన్నాను, కానీ మిమ్మల్ని చూస్తే వేరే లోకంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎలాగైనా సరే నేను అతన్ని విడిపించాలి. ఓహో, చూడండి, ఈ పోలీస్ కాలనీలో మీ హరికథలు విన్నవారంతా మీ భక్తురాళ్ళు. మీకు ఎవరు సహాయం కావాలన్నా మేమందరం. వాళ్ళెవరి సహాయం నాకు అక్కర్లేదు, నాకు నీ సహాయం కావాలి.